నీవు వర్ధిల్లాలనే దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు వర్ధిల్లితే దేవుడు చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కేవలం వర్ధిల్లుట అనే ఆ మాటను భౌతిక సంబంధమైన విషయాలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆధ్యాత్మిక విషయాలకు కూడా మనం ఆపాదించగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. దేవుని బిడ్డలుగా మనందరూ కూడా ప్రేమలో వర్ధిల్లాలి. అనుదినము కూడా ప్రతిరోజు కూడా మన జీవితంలో గడుస్తుంది అంటే ప్రేమలో మనం ఎంత ఎక్కువగా ఎదుగుతున్నామో వర్ధిల్లుతున్నాం అనేది పరీక్షించుకోవాలి. కృపలో వర్ధిల్లమన్నాడు, బలములో వర్ధిల్లాలి, దేవుని యొక్క జ్ఞానములో మనందరం వర్ధిల్లు వారంగా ఉండాలి. అక్కడ పెరక్ అనే పదం హిబ్రూలో ఉపయోగించబడింది. దాని అర్థం స్ప్రెడ్ అవ్వడం, ఫ్లరిష్ అవ్వడం కదా. ఇంకో మాటలో చెప్పాలంటే చిగురించడం. ఈ మాటలన్నీ కూడా ఆ హిబ్రూ పదానికి అర్థాలుగా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై. దేవుని మందిరం అనగా దేవుని ఆరాధనా స్థలము, దేవుని ప్రజలందరూ కలిసి ఆరాధించే స్థలం అని మనం కామన్గా అనుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధి ఎక్కడుందో, ఎక్కడైతే ప్రభువుని గణపరుస్తున్నామో దేవుని మందిరముగా మనందరం చేరి. యూజువల్గా చాలామంది దేవుని మందిరం అనగానే 4 గోడల మధ్య ఉండే స్థలం అనుకుంటారు కొంతమంది, లేకపోతే గొప్ప గొప్ప మందిరాలు కడుతున్నారు చాలామంది, దట్స్ ఓకే. అయితే మందిరం అనగా దేవుని ప్రజల సమూహం, మనందరం కలిసి దేవుని ఆరాధించగలిగే ఆ స్థలం కదా. పాత నిబంధనల్లో దేవుని మందిరము అని ప్రస్తావించబడిన అనేకమైన లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23వ కీర్తన 6వ వచనం మనం చదివితే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అనే మాట. నువ్వు చిరకాలము నివసింపదగిన స్థలం దేవుని మందిరం. దేవుని మందిరంలో క్షేమం ఉంది, భద్రత ఉంది. ప్రపంచానికి ఎక్కడ క్షేమం లేదు, భద్రత లేదు. ఆయన సన్నిధిలో మనందరికీ క్షేమం ఉంది కదా. అందును బట్టి కీర్తనకారుడు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను ఎరిగినవాడై గుర్తించి, నీ మందిరంలో నేను ఉండిపోతాను, ఆయన చిరకాలం ఉంటాను, నేను ఉండగలను అక్కడ. లోకంలో ఏదైనా ప్రాంతంలో ఎక్కడైనా ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ లేదా ఒక వారం 10 రోజులు ఉంటే చాలామందికి బోరు కొట్టేస్తుందేమో, ఆ ప్రాంతం మీద విరక్తి వస్తుందేమో. కానీ దేవుని మందిరం అలాంటిది కాదు. నువ్వు ఎన్ని రోజులైనా ఉండదగినది. ఆయన సన్నిధి ఎంత గొప్పది అంటే ఆయనలో నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు.